క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఆదికాండం 39వ అధ్యాయంలో దేవుడు యోసేపును హెచ్చించిన అనుభవం నుండి, యోసేపు శోధనను జయించిన అనుభవం నుండి 2 ఆలోచనలు నేడు మీతో పంచుకోవాలనే దైవ ప్రేరణను నేను కలిగి ఉన్నాను. మొదటి ఆలోచన ఏమిటంటే, దేవుని ప్రేమకు ఏ హద్దులు, ఏ దేశ సరిహద్దులు అడ్డు కాదు. గాడ్స్ లవ్ హ్యాస్ నో బౌండరీస్, నో నేషనల్ బౌండరీస్. ఈ భూమి మీద మనకు అన్ని హద్దులే. కులం హద్దులు, మతం హద్దులు, వర్ణం హద్దులు, వర్గం హద్దులు, సైద్ధాంతిక హద్దులు, ఇలా అన్ని హద్దులే. ఒకరికి మనం చేసే సాయం, ఒకరికి మనం చూపే ప్రేమ, ఒకరికి మనం కల్పించే అవకాశాలు అన్నీ ఈ హద్దుల పరిధిలోనే జరుగుతాయి. దేవునికి మాత్రం చేసే సాయానికి, చూపే ప్రేమకు, కల్పించే అవకాశానికి అవతలి వారి అవసరత, అవతలి వారి యోగ్యతే ప్రమాణాలు కానీ మనం పెట్టుకున్న మరిగుజ్జు హద్దులు కాదు, ఏ తరంలోనూ కాదు. తల్లిని చిన్నతనంలోనే కోల్పోయిన యోసేపును ఆ చిన్నతనంలోనే ప్రేమించడం ప్రారంభించిన దేవుడు ఇప్పుడు ఆ యోసేపు దేశం సరిహద్దులు దాటిపోయాడు గనక తాను ప్రేమించడం ఆపేయలేదు. ఎవరూ లేక ఒంటరివాడైన యోసేపును ఇక్కడ దేవుడు మరింతగా ప్రేమించడం ప్రారంభించాడు. 39వ అధ్యాయం 2వ వచనంలో ఇలా వ్రాయబడింది: యెహోవా యోసేపుకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఇంట ఉండెను అని. బానిసగా బయటి వాకిట్లో ఉండాల్సిన యోసేపు పైనున్న దేవుని కరుణా హస్తం యజమాని ఇంట్లోకి అతన్ని ప్రమోట్ చేసింది. మరలా 39వ అధ్యాయం 3-4 వచనాలలో ఇలా వ్రాయబడింది: యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు సఫలం చేసిననియు అతడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను, మరియు అతని ఇంటి మీద విచారణకర్తగా నియమించెను అని. బానిసగా బయటి వాకిట్లో ఉండాల్సిన యోసేపు తనను దేవుడు ప్రేమిస్తూ ఉన్న కారణంగా యజమాని యొక్క పర్సనల్ అటెండెంట్గా ప్రమోట్ అయ్యాడు. అంతటితోనే ఆగలేదు. బానిసగా వాకిట్లో ఉండాల్సిన యోసేపు పైనున్న దేవుని కరుణా హస్తం యజమాని ఇల్లంతటికి ఇన్ఛార్జిగా అతన్ని ప్రమోట్ చేసింది. ప్రియులారా, గమనించారా? దేవుడు ప్రేమించడం ప్రారంభిస్తే ఆయన ప్రేమ ముందు ఏ హద్దులు, ఏ దేశ సరిహద్దులు నిలబడలేవు. ఎందుకింత ప్రేమ యోసేపుపై దేవునికి? చిన్నతనంలోనే కండ్ల ముందే అవేం నొప్పులో తనకు తెలీదు. ఆ వయసులో అమ్మా, అయ్యా అంటూ గట్టిగా అరుస్తుంటే, ఏమైంది నాన్న, అమ్మ అలా అరుస్తుంది, ఏమైంది నాన్న, అమ్మ అలా ఏడుస్తుంది అంటే ఆ తండ్రి చాలా కూల్గా, ఏం లేదులేరా, నీకు ఆడుకోవడానికి మమ్మీ మరో బుజ్జి పాపాయిని నీకు తోడు ఇవ్వబోతుంది అంతే అని అన్నాడు. అదంతా ఏం అర్థం కాని యోసేపు బిక్కుబిక్కుగా చూస్తూ ఉండగానే పసిబిడ్డ ఏడుపు వినిపించింది. దీంతో తండ్రి యోసేపు వైపు చూస్తూ, అరే నేను చెప్పానా బిడ్డ పుట్టేసింది అన్నాడు చాలా సంబరంగా. తల్లి అరుపులు, ఏడుపు కూడా ఆగిపోవడంతో పూర్తిగా కాకపోయినా యోసేపు కూడా కొద్దిగా నవ్వుతున్నట్లే పెట్టాడు తన ముఖం. ఇంతలో మంత్రసాని బయటకు వచ్చింది. ఆతృతగా యాకోబు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి శుభవార్త కొరకు వెళ్ళాడు. తండ్రి ఆతృతగా వెళ్తుంటే యోసేపు కూడా వెళ్ళాడు. బయటకు వచ్చిన మంత్రసాని యాకోబు గుండెల్లో సూది గుచ్చేస్తున్నట్లుగా చెప్పింది, తల్లి చనిపోయింది, బిడ్డ మాత్రం మగబిడ్డ అని. ఒక్కసారిగా అక్కడ విషాదంతో నిండిపోయింది. యోసేపును యాకోబు ఒక్కసారిగా దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు. ఎందుకంటే యాకోబు గుండెల్లో సూది మాత్రమే గుచ్చుకుంది, యోసేపుకు మాత్రం గుణపమే గుచ్చుకుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, యాకోబుకు ఇంకా భార్యలు ఉన్నారు. కావాలంటే
ఇంకా భార్యలను చేసుకునే అవకాశము అతనికి ఉంది. యోసేపుకు మాత్రం మరో తల్లి లేదు. కన్న తల్లి ప్రేమ ఇంకా ఎప్పటికీ అతనికి రాదు. కానీ ముఖ్యమైన గమనిక ఏంటంటే, అంతటి విషాదంలో కూడా యోసేపు దేవునిపై నిట్టూర్చలేదు. పైగా విషాదంతో నిండిపోయిన యోసేపుతో దేవుడు కలల ద్వారా సంభాషిస్తుంటే ఆ సంభాషణలోని ప్రతి అణువును యోసేపు బలంగా విశ్వసించాడు. దేవునితో తన అనుభవాలను తండ్రితో అన్నలతో చెప్పుకోవడానికి అతడు నిత్యం పరితపించాడు. వారు నమ్మకుండా గద్దిస్తున్నా, గేలి చేస్తున్నా కూడా దేవుని దర్శనంపై, దేవుని వాగ్దానంపై రవ్వంత అపనమ్మిక కూడా యోసేపుకు ఎన్నడూ కలగలేదు. యోసేపు చూపిన ఆ ప్రేమ, ఆ నమ్మకం, ఆ సాక్ష్యం మరియు ఆ పరితాపమే దేవునికి తనను అంత ఇష్టుణ్ణి చేసింది. దాంతో దేవుడు అపారమైన తన ప్రేమను చూపించి అంచెలంచెలుగా యోసేపును ప్రమోట్ చేశాడు. ప్రియ స్నేహితులారా, ప్రతి ఉదయం నా ప్రార్థనా అంశాలలో ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, పరాయి దేశంలోనూ, పరాయి రాష్ట్రాలలోనూ, పరాయి ప్రాంతాలలోనూ ఉద్యోగం కొరకో, వివాహాలు చేసుకునో, లేక చదువు కొరకో వెళ్ళిన నా సంఘ బిడ్డలను కాపాడు ప్రభువా అని. ఎందుకంటే ఇక్కడున్న మనకు ఏదైనా అయితే సహాయం చేసుకోవడానికి ఒకరికొకరం ఉన్నాం. కానీ ఆ పరాయి ప్రాంతంలో పిల్లలకు ఏదైనా సమస్య వస్తే ఎవరు సాయం అందిస్తారు అన్నది నాలో ఒక బలమైన ఆందోళన. కానీ ఈరోజు యోసేపు జీవితానుభవం నుండి మన దేవుడు మనతో చెప్తూ ఉన్నారు, నా ప్రేమకు ఏ హద్దులు, ఏ దేశ సరిహద్దులు అడ్డు కాదు అని. అయితే ఒక్కటి మాత్రం మనం చేయాలి. ఏంటంటే, మన పిల్లలతో, నాన్న, అమ్మ, దేవునిపై యోసేపు చూపిన ప్రేమ, దేవుని మాటపై యోసేపు కనపరిచిన నమ్మకం, దేవునిలో యోసేపు సాక్ష్యం, దేవుని కొరకు యోసేపుకున్న పరితాపం మీరు కలిగి ఉంటామని తీర్మానించుకొని మాకు ప్రమాణం చేయండి అని. అప్పుడు హద్దులు లేని దేవుడు, అవధులు లేని దేవుడు యోసేపును పరాయి స్థలంలో అంచెలంచెలుగా ప్రేమించి ప్రమోట్ చేసినట్లుగా మన బిడ్డలను, మనల్ని కూడా ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. నేను మీతో పంచుకోవాలనుకుంటున్న రెండవ ఆలోచన ఏంటంటే, బంగారం ఇంట్లో ఉన్న బంగారమే, బయట ఉన్న బంగారమే. గోల్డ్ ఈజ్ గోల్డ్ ఎట్ హోమ్, ఈవెన్ అవుట్ సైడ్ ఆఫ్ ఇట్, నో మ్యాటర్ ద గోల్డ్. నేను ఒకసారి ఒక ఆర్టికల్లో ఈ మాటలు చదివాను. ఏంటవి అంటే, క్రిస్టియన్స్ ఆర్ వెరీ డివోట్, క్రిస్టియన్స్ ఆర్ వెరీ డిసిప్లైన్, క్రిస్టియన్స్ ప్రే వెరీ వెల్, క్రిస్టియన్స్ ఆర్ వెరీ లవింగ్, క్రిస్టియన్స్ practice their scripture very well, but all this is only in the church, not at home, not at outside the church. ఈ భావన అందరి విషయంలోనూ పూర్తిగా వాస్తవం కాకపోయినా పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేసేది కూడా కాదు. దేవుడు మన జీవితాలను చర్చిలో ఒకలా, ఇంట్లో ఒకలా, సమాజంలో మరోలా చూడాలని అనుకోవడం లేదు. భక్తికి ఊసర వెళ్ళి మాదిరి ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు. నోటితో నవ్వి నొసిటితో వెక్కరించే వ్యక్తిత్వాలు దేవునికి ఇష్టం లేదు. మన పిల్లల్ని ఎలా అయితే ఇది నా ముద్దుల బంగారం, ఇది నా కాసు బంగారం అంటూ మురిపంగా చూస్తుంటామో, అలాగే మన దేవుడు కూడా మనల్ని ఆయన బంగారాలుగానే భావిస్తున్నాడు. అయితే ఒక్క మాట, నువ్వు నిజంగా బంగారం అయితే ఇంట ఉన్న బంగారమే కావాలి, బయట ఉన్న బంగారమే కావాలి. అప్పుడే దేవుని దీవెన నీతో ఉంటుంది. ఈరోజు మన లేఖనంలోని యోసేపు ఇంట మెరిసే బంగారమే కాదు, బయటకు వెళ్తే దానికి మరింత 100 రెట్లు మెరిసే బంగారం అని అనేక సందర్భాలలో చాలా గొప్పగా ప్రూవ్ చేశాడు. ఒక బాక్సింగ్ కోచ్ చాలా రోజుల నుండి తన దగ్గర కోచింగ్ తీసుకుంటున్న ఒక కుర్రాన్ని ఉదయాన్నే 5 గంటలకు జాగింగ్కి రమ్మని చెప్తుంటే వాడు ఎప్పుడు 7 గంటలకో 8 గంటలకో వస్తున్నాడట. ఒకరోజు ఆ కోచ్ ఆ కుర్రాడి స్నేహితుడితో కావాలని ఒక విషయాన్ని చెప్పించాడు. దాంతో ఆ కుర్రాడు తెల్లారి 4 గంటలకే గ్రౌండ్కు వచ్చేసాడంట.
ఇంతకీ తన స్నేహితుడు చెప్పిన విషయం ఏంటంటే, అరే ఆ అమ్మాయి ఉదయాన్నే గ్రౌండ్కి జాగింగ్కి వస్తుందిరా అని. అమ్మాయి లేదు, ఏం లేదు. 4 గంటలకే వెళ్ళి కోచ్కి ఆ కుర్రాడు దొరికిపోయాడు. ఈ రోజుల్లో యూత్ అంత వీక్గా ఉన్నారు, కానీ యోసేపు మాత్రం అలా కాదు. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనం నుండి 14వ వచనం వరకు చూస్తే తన పరిశుద్ధతను కాపాడుకోవడంలో యాకోబు ఎంత నిక్కచ్చిగా ఉన్నాడో మనకు అర్థమవుతుంది. దినదినము ఆమె శోధిస్తూనే వచ్చింది. కానీ యోసేపు మాత్రం 9వ వచనంలో నేనెలా ఇంత దుష్కార్యం చేస్తాను, నేనెలా దేవునికి విరోధిని అవుతాను అంటున్నాడు. 12వ వచనంలో చివరికి అతడు ఆమె నుండి పారిపోయాడు. ప్రియ స్నేహితులారా, యోసేపు తప్పు చేసేస్తే ఏమవుతుంది? తనను చూసేవారు ఎవరున్నారు అక్కడ? ఆ పరాయి దేశంలో తండ్రి లేడు, అన్నం లేరు, తల్లి లేదు, తన ఇరుగు పొరుగు వారు లేరు, ఎవ్వరూ లేరు. ఏం పోతుంది తప్పు చేస్తే? అంతేకాదు, అలా చేయడం వల్ల ఇంకా ప్రమోట్ కావడానికి తన యజమానురాలి సిఫారసు కూడా అతనికి దొరుకుతుంది. ఇంకా తప్పు చేయకపోతేనే ఆమెకు కోపం వస్తుంది. దాంతో ఏ హాని చేయడానికైనా వెనకాడదు. తరువాతి వచనాలలో చూస్తే ఆ హాని నిజంగానే చేసింది కూడా. అయినా యోసేపు తప్పు చేయలేదు. తనను నమ్మిన యజమానుణ్ణి వంచాలని అతడు అనుకోలేదు. అంతేకాదు, తనకంటే పెద్దవాళ్ళైన తన అన్నలకు కానీ, తన దేశంలో చాలామంది యువకులకు కానీ ఇవ్వనటువంటి ఫారిన్ ల్యాండ్లో జీవించే అవకాశాన్ని దేవుడు తనకివ్వడమే కాకుండా, అక్కడ తనను ఏదో సాదాసీదాగా వదిలేయకుండా బాలిస నుండి హౌస్లోకి, అక్కడి నుండి పర్సనల్ అటెండెంట్గా, అక్కడి నుండి హౌస్ ఇన్ఛార్జిగా అంచెలంచెలుగా హెచ్చించిన ఆ దేవునికి అతడు అస్సలు విరోధి కాదలుచుకోలేదు. అందుకే అంటున్నాడు, ఇంత గొప్ప పాపాన్ని నా దేవునికి విరోధంగా నేనెట్లా కట్టుకుంటాను అని. అందుకే నేనంటున్నాను యోసేపు బంగారం అని. యోసేపు అనే ఈ బంగారం ఇంటనున్న బంగారమే, బయటనున్నా కూడా బంగారమే అని. అటువంటి వాడు గనుకనే తాత్కాలిక శ్రమలను అనుభవించిన తరువాత దేశ 2వ అగ్రాసనాన్నే అతడు దేవుని సహాయంతో పొందుకోగలిగాడు. ప్రియ దేవుని వారలారా, ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన బంగారాల జీవితాలు ఎలా ఉన్నాయి? యోసేపు జీవితానుభవ సాక్ష్యం విన్నవారుగా ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఎక్కడైనా మనం బంగారాలకు, ఎక్కడైనా మనకు మెరుపు పోగొట్టే మురికి కప్పేసి ఉండుంటే పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చి మరలా మా మెరుపు మాకు ఇవ్వు దేవా అని నిజాయితీగా దేవుని చెంత ఈరోజు మనం ప్రార్థిద్దాం. ఎటు నుండి ఏ తెగులు మనల్ని కమ్మేస్తుందో తెలియని ఈ దుర్దినాల్లో మన హృదయ పరిశీలన నిజాయితీగా చేసుకుని, ఎక్కడ మనలో వేషధారణ ఉన్నట్లు అనిపించినా వెంటనే దానిని మనం విడిచిపెడతాను ప్రభువా అంటూ ఒక చక్కని తీర్మానాన్ని ఈరోజు చేసుకుందాం. పాపానికి దూరంగా పారిపోదాం, దేవునికి దగ్గరగా ఆనుకుని జీవిద్దాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా దేవా, యోసేపు జీవితానుభవపు సాక్ష్యం నుండి మీరు మాకిచ్చిన ఈ సందేశమును బట్టి కృతజ్ఞతలు. ఈ సందేశాన్ని గ్రహించి హృదయంలో పెట్టుకుని దీనికి అనుగుణంగా జీవించగలిగే కృప మాకందరికీ దయచేయండి. ముఖ్యంగా మా బిడ్డలకు మీరు ఈ కృపను మరీ ఎక్కువగా దయచేయండి. ఫారిన్ ల్యాండ్లో ఉన్నటువంటి మా బిడ్డలందరికీ యోసేపుకు తోడై ఉన్నట్లుగా మీరు తోడై ఉండండి. మా సంఘాన్ని అంతటిని దీవించండి. ఈరోజు వారి విధుల కొరకు వెళ్ళి వాటన్నింటినీ సమర్థవంతంగా చేసుకుని మరలా క్షేమంగా గృహాలకు తిరిగి రావడానికి ప్రతి ఒక్కరికి మీరే సహాయం చేసి నడిపించండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం ప్రభు బిడ్డలమైన మనకు తోడై ఉండునుగాక. ఆమెన్.